అందరూ పడతాం. మేమందరం ఈ వాక్యాన్ని వింటుండగా ఈ ఆత్మ మాపైకి వచ్చింది. మేమందరం ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. అందరూ దాహంతో ఉన్నాం. ఈనాడు కొండపై యాభై దిగి వచ్చాడు. ఈనాడు ఈ నూతన గురువులు ప్రార్థిస్తుండగా ఈ బలిపీఠముపై దేవుడి శక్తి దిగి రావాలని ప్రార్థించగా పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో దిగి రావాలని వేడుకుందా. ప్రతి ఒక్కరికి మీ ఆత్మను గుర్తించండి. మీ వాక్యాన్ని వినడానికి శక్తిని బలాన్ని ఇవ్వండి. ప్రభునందు ప్రియ సహోదరులారా, చాలా మంది ఈ రోజుల్లో మాట్లాడే మాట ఏంటంటే గురువులు తమ జీవితాన్ని వృధా చేస్తున్నారు. ప్రీస్ట్స్ ఆర్ వేస్టింగ్ దేర్ లైఫ్స్. ఒకసారి గోస్కో ఫాదర్ మీ ఇద్దరం యూత్ మీటింగ్కి వెళ్తుంటే ట్రైన్లో మా ఎదుట ఒక వ్యక్తి కూర్చున్నాడు. మీరు చూడటానికి బాగున్నారు, చదువుకున్నట్టున్నారు, ఏం చేస్తున్నారు అడిగారు ఫాదర్ని మా ఇద్దరిని. మేము క్యాథలిక్ ప్రీస్ట్ అని చెప్పి. ఏమండి, క్యాథలిక్ ప్రీస్ట్ సిస్టర్స్ తమ జీవితాన్ని వేస్ట్ చేస్తున్నారు అని తెలియజేసుకోవచ్చుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ ఫాదర్ 6 అడుగులు అందగాడు, చదువుకున్నవాడు, వీళ్ళే కదా ముగ్గురు తెలివితేటలు ఉన్నాయి, విద్యావంతులు, శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చుగా అనే తలంపు కొంతమందికి వస్తుంది. ఇది అర్థం అవ్వాలంటే ప్రియులారా, బెథానియాలో మగ్దలైన మరియమ్మ యేసయ్య పాదాలను అభిషేకించింది. సేరున్నర పరిమళ ద్రవ్యాలు, జటామాంసి పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చింది, యేసయ్య పాదాలని అభిషేకించింది. అప్పుడు యూదా ఇస్కరియోతు అక్కడ ఉన్నాడు. అయ్యయ్యో, ఎంత డబ్బు పెట్టి ఆ పరిమళ ద్రవ్యాలు కొనటం ఎందుకు, పేదలకు ఇవ్వచ్చు కదా, వేస్ట్ చేయటం ఎందుకు అన్నాడు. ప్రియులారా, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది మగ్దలేన మరియమ్మ ఎవరి పాదాలు పడితే వారి పాదాల మీద అభిషేకం చేయలా. ఎవరి పాదాలను అభిషేకం చేసింది చెప్పండి అమ్మా, గట్టి చెప్పాలి. కేవలము యేసయ్య పాదములు మాత్రమే అభిషేకించింది. ప్రియులారా, యూదా ఇస్కరియోతు ఏమన్నాడు, వేస్ట్ అన్నాడు. మీ అందరికి తెలిసినట్టుగా మీకు కొంతమంది ఫాదర్స్ తెలుసు, ఫుల్టన్ జెషీన్ 20వ తారీఖున మన బిషప్ తండ్రి గారు ఫుల్టన్ జెషీన్ ఆర్చ్ బిషప్ గురించి చెప్పారు. ధన్యజీవి ఆయన ఏమంటాడంటే, గురు జీవితం, ఒక కన్యాస్త్రీ యొక్క జీవితం యేసయ్య పాదాల మీద పొయ్యబడినటువంటి పరిమళ ద్రవ్యము వంటిది. గట్టిగా చెప్పబడుతుంది.
అది కొంతమందికి వేస్ట్ లాగా కనపడుద్ది, కొంతమందికి అది పాడు చేస్తూ అన్నట్టుగా కనపడుద్ది. కానీ అది అర్పణ, హృదయార్పణ. యేసయ్యకి ఆమె చేసిన అర్పణ, గురు జీవితం ఒక అర్పణ, ఒక క్రౌంతి లాగా, సాంబ్రాణి లాగా దేవుని యొక్క సన్నిధిలో, దైవ సేవలో ఈ యొక్క జీవితం అర్పణగా ఉంటుంది ప్రియులారా. మేము చిన్నప్పుడు నందిగామలో ఫాదర్ జోజిబాబు గారు పనిచేశారు. చాలా తక్కువ కాలం, ఆయన పనిచేసిన తక్కువ కాలమే, కానీ ప్రతి ఇంట్లో ఫాదర్ గారు ఫోటో ఉండేది, జోజిబాబు ఫాదర్ గారు. గురు జీవితం వ్యర్థమైతే అనుకున్నట్టు ఇక్కడ కూర్చున్నటువంటి 40 మంది ఫాదర్ల జీవితం వేస్ట్ వాళ్ళు అనుకున్నారు, సిస్టర్స్ జీవితం వేస్ట్. కానీ ప్రియులారా, ఈ వేస్ట్ ఎవరి దృష్టిలో? యోధా ఇస్కారియోతు దృష్టిలో మాత్రమే. కానీ యేసయ్య ఏమన్నాడు? ఆమెను ఆ పని చెయ్యనిండు. లెట్ హెర్ డూ ఇట్, లెట్ హెర్ వేస్ట్ ఇట్. వాళ్ళ జీవితాన్ని వృధా చేయండి. ఎవరి కోసం వృధా చేస్తున్నావు? ఎవరి కోసం? గట్టిగా చెప్పాలి. దేవుని కోసం ఈ జీవితం వృధా, ఎవరో కోసం కాదు, లోకరక్షకుడి కోసం వృధా. ప్రియులారా, మిమ్మల్ని ఎవరైనా గురువులు కానీ కన్యాస్త్రీలు కానీ మీ జీవితం వేస్ట్ అంటే మీరు ఎవరు గుర్తు చేసుకోవాలంటే యోధా ఇస్కారియోతును గుర్తు చేసుకోండి. ఈ మాటలు యోధా ఇస్కారియోతు నుంచి వస్తున్నాయి కానీ మంచి వ్యక్తి నుంచి మాత్రం కాదు. మీరు ఆ వాక్యంలో చూస్తే యోహాను శుభవార్త 12వ అధ్యాయంలో బెథానియాలో అభిషేకం అన్న అంశం రాయబడి ఉంది. అక్కడ యోహాను గారు అంటాడు, యోధా ఇస్కారియోతు ఈ మాటలో మంచి ఉద్దేశంతో అంటలేదు, పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అంటలేదు. వాడు దొంగ, డబ్బులు సంచులుండి డబ్బులు కాజేస్తున్నారని వాక్యంలో రాయబడింది. సో గురువులు వృధా అనేవాళ్ళు, తర్వాత కన్యాస్త్రీలు వృధా అనేవాళ్ళు దేవుని నుంచి వచ్చే స్వరం కాదు, కానీ యోధా ఇస్కారియోతు నుంచి వచ్చిన సంఘం అని మనం గుర్తించుకోవాలి ప్రియులారా. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అసలు అభిషేకం చేసింది కన్నీటితో కాగాను కలిగింది, కన్నీటితో కాగాను కలిగింది, తలకులతో కాగాను గురించింది, తలకులతో అందరూ చెప్పుకుంటూ సువాసన ఇల్లంతా సువాసన శ్రీగారా. మరో మాట మనం వినేది ఏంటంటే, చాలా మంది క్యాథలిక్స్ కాని వారు నాతో అన్న ఒక ప్రశ్న, ఫాదర్ గారండి ఆది కాండంలో ఒక మాట రాశారు, నరుడు ఒంటరిగా ఉండుట ఏమన్నారు? మంచిది కాదు. మరి రాజేష్ ఫాదర్ మీరు గురువు అయ్యారు, మరి వాక్యమే మంచిది. ఈ అందరూ ప్రశ్నలు గురువులు అడుగుతారు చాలా మంది, ఏమండి బైబిల్లో చెప్పారు కండి ఒంటరిగా ఉండొద్దన్నారు, మరి మీ స్టోరీ ఏంటి? అసలు మీకు గురువులు ఒంటరిగా ఉంటున్నారని ఎవరు చెప్పారు? నవ్వుతున్నారు చాలా మంది. ఎవరు చెప్పారు గురువులు ఒంటరిగా ఉంటున్నారని? ఒకళ్ళందరూ ఫాదర్, మా ఫాదర్ గారికి ఒక కుక్క పిల్ల ఉందని అన్నారు. ఒకళ్ళ మా ఫాదర్ పిల్లి, కుక్క కాదు పిల్లి కాదు. ఒంటరిగా ఉండట్లా ప్రియులారా గురువు. ఎవరితో ఉంటున్నారు? ఏ గట్టిగా చెప్పబడిన గురువులందరికీ ఇంగ్లీష్ లో ఒక మంచి డిఫరెన్స్ ఉంది, సాలిట్యూడ్, లోన్లీనెస్. అంటే ఒంటరితనం వేరు, ఆధ్యాత్మిక ఏకాంతం వేరు. యేసు ప్రభు పెళ్లి చేసుకున్నారా? మరి ఆయన అనుచరులుగా ఇంకా లోతుగా దేవుని వాక్యాన్ని బోధించడానికి గురువులు తమ జీవితాన్ని ప్రభువుకి ప్రభువులాగా సమర్పించుకుంటున్నారు. ఇంకో విషయం ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 33వ వచనంలో పౌలు గారు ఒక సలహా చెప్పారు.
వివాహం చేసుకున్న భర్త యొక్క ప్రథమ కార్యం ఏంటంటే తన భార్యని సంతోష పెట్టాలి. అతనికి ప్రభు కార్యాలలో మునిగి ఉండటం కొంచెం కష్టం. ఒక మాట అంటారు, ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 34వ వచనంలో ఆ దైవజనుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంట పెళ్లి చేసుకుంటే. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 34వ వచనం. రెండు భద్రపరుచుకోవాలి, లేకపోతే కొండ ఏమైంది పగిలిపో. అంటే ఇట్లా చెప్పడం బాగోదేమో, కానీ పౌలు గారు చెప్పింది అదే. ఈ మహత్తర శక్తి దేవుడిదే కానీ మాది. సో ప్రతి గురువుకి, ప్రతి శిష్యులకి పౌలు గారు ఇచ్చే వార్నింగ్ ఏంటంటే జాగ్రత్త. ఫాదర్స్ జాగ్రత్త. నాకు కూడా నేను చెప్పుకున్నా జాగ్రత్త. మనం ఎంత గొప్ప వారమైనా ఇది డెలికసీ ఆఫ్ క్లే పాట్, అది చాలా సున్నితమైన కొండ, పగిలిపోకుండా జాగ్రత్తగా ఉండండి. చివరిగా ప్రియులారా, మన బిషప్ తండ్రి గారు ఆర్డినేషన్ రోజున ఒక డాక్యుమెంట్ గురించి చెప్పారు. పాస్టోరస్ దాబో ఓబిస్. సరే, మీరు గుర్తుంచుకో అవసరం లేదు. 1992వ సంవత్సరంలో మన పునీత జాన్ పాల్ పోపు గారు గురువుల ట్రైనింగ్ ఎలా ఉండాలి, అసలు ఈ తరఫీదు ఎలా ఉండాలని చెప్తూ 4 విషయాల గురించి చెప్పారు. గురువుల ట్రైనింగ్, ఫార్మేషన్ ఆఫ్ ప్రీస్ట్స్. ఫస్ట్ ఏం చెప్పారంటే గురువులు హ్యూమన్ ఫార్మేషన్ అన్నారు ఇంగ్లీష్లో, అంటే మానవిక నిర్మాణం. అంటే గురువు మొట్టమొదటిగా ఒక మంచి మనిషిలాగా మానవత్వంతో జీవించాలి. ఎలా జీవించాలమ్మా గట్టి చెప్పాలి. తర్వాత మిగిలిన తర్వాత అసలు మంచి మనిషిలాగా నిజాయితీ కలిగి, జాలి కలిగి, దయ కలిగి, నీతి కలిగి ఉండాలి. నా బిషప్ గారు మొన్న 21వ తారీఖున నటన చెయ్యకూడదు అన్నారు. నేను నటన చేయకూడదు, నిజాయితీగా ఉండాలి. యోధా ఇస్తారని ఏం చేశాడు? ముద్దు పెట్టాడు, అమ్మేశాడు. అమ్మ అంటూనే అమ్మేయకూడదు. గురువులు, నేను కూడా పోపు గారు చెప్పింది నిజాయితీగా ఉండాలి ప్రియులారా మేమందరూ. తర్వాత మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి. తర్వాత ఎమోషనల్ మెచ్యూరిటీ, భావోద్వేగ పరిపక్వత మేమందరం కలిగి ఉండాలి. రెండో విషయం పోపు గారు చెప్పింది అంటే గురువు అంటే ఇంగ్లీష్లో అయితే స్పిరిచువల్ ఫార్మేషన్, ఆధ్యాత్మిక నిర్మాణం. ఏ నిర్మాణం అమ్మా? ఆధ్యాత్మిక నిర్మాణం. అంటే ఏంటి? గురువు కనిపించే క్రీస్తు లాగా ఉండాలి. ఎలా ఉండాలి? కనిపించే క్రీస్తు. అరుపులు, కేకలు ఇది కాదు గురుత్వం. గురుత్వం అంటే అరుపులు, కేకలు కాదు. అంటే నా మాటలు కాదు, పోపు గారు అన్నది. క్రీస్తుని కనిపించే విధంగా ఉండాలి, క్రీస్తుని తలపించే విధంగా ఉండాలి. గురువు ఆర్గనైజర్ మాత్రమే కాదు, అపర క్రీస్తు అంటారు ప్రియులారా. తర్వాత క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం. నన్ను చూడంగానే ఫాదర్ ప్రార్థన చేయండి, ప్రార్థించే గురువుగా నేను ఉండాలి ప్రియులారా. తర్వాత ప్రియుల పరిశుద్ధత కలిగి ఉండాలి. సో స్పిరిచువల్ ఫార్మేషన్ అంటే ఈ విధంగా క్రీస్తుతో సంబంధం, కనిపించే క్రీస్తు, లేకపోతే ఇదిగో అపర క్రీస్తు లాగా ఉంటారు. మూడోది ప్రియులారా ఇంటలెక్చువల్ ఫార్మేషన్. అంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటారు, మరియ తల్లిని కాథలిక్స్ ఆరాధిస్తున్నారని. మనం చెప్పగలగాలి వెనరేషన్, ఎడోరేషన్. అంటే మరియ తల్లిని మేము ఆరాధించట్లేదు బాబు, గౌరవించుతున్నాం. దేవుడికి మాత్రమే ఆరాధన, పునీతులందరికీ గౌరవం అన్న అది చెప్పగలగాలి. అప్పద్రాక్ష రసాలు, ఇంగ్లీష్లో ట్రాన్సబ్స్టాన్షియేషన్ అంటారు. అప్పో అలాగే సబ్స్టాన్స్ మారుతుంది, అప్పాలు రుచులు అలాగే ఉంటాయి, కానీ అవి క్రీస్తు శరీర రక్తాలుగా మారుతున్నాయి అన్న విషయాన్ని గురువు చెప్పగలగాలి. దానికి కావాల్సిన తర్ఫీదు కూడా ఇవాళ చివరిగా పోపుగా చెప్పింది ఏంటంటే పాస్టరల్ ఫార్మేషన్. అంటే ఒక కాపరిలాగా గురువు ఉండాలి, కాపరి హృదయం కలిగి ఉండాలి, హృదయ గాయాలకు కట్టులు కట్టాలి, బలపరచాలి, ప్రోత్సహించాలి, సంఘానికి సేవ చేయాలి. కాబట్టి ఈ 4 విషయాలు మీరు అనుకోవచ్చు ఇది బ్రదర్ల గారికే కండి, కాదు, ప్రతి గురువుకి, నాకు కూడా. ఆన్ గోయింగ్ ఫార్మేషన్ అంట. ప్రతి గురువు ప్రతిరోజు తనను తాను దిద్దుకోవాలి, ప్రతి గురువు తనను తాను ప్రతిరోజు సరి చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ముగించే ముందు ఒక చిన్న కథ నేను ముగిస్తాను.
మీరందరూ బట్టల ఆదివారం రోజున ఫాదర్ గారిని మీరు బట్టల మీద నడిపిస్తారు కదా, కొన్ని ఊర్లో అయితే గాడిద మీద కూడా నడిపిస్తారు. అలనాడు యేసయ్యను ఒక గాడిద మీద కూర్చోబెట్టి నడిపించారు. అప్పుడు ఆ గాడిద అనుకుందంట, ఆహా ఎంత బాగుంది, జై హోసన్నా, జై నన్నే అందరూ హోసన్నా హోసన్నా అని అంటున్నారని అపార్థం చేసుకుందంట. ఏం చేసుకుంది? రెండో రోజు మళ్ళీ బయటికి వెళ్ళిందంట, మన గురించి వీళ్ళందరూ చెప్పేదని. వెళ్తే రాళ్ళు తీసుకొని చెప్పులు తీసుకొని ఉరికిసుకొట్టారు గాడిదని. ప్రియులారా, ఏంటంటే ఆ యేసయ్యను మోసిన గాడిద నేనే, ఉదాహరణగా అనుకోండి, ఫాదర్ జోజెఫ్ నేనే ఒక గాడిదని అనుకోండి. ఈ గాడిదకి గౌరవం ఎప్పుడు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. యేసయ్యను, when you carry Christ, నువ్వు యేసయ్యను మోసినప్పుడు నీకు గౌరవం. నేను యేసయ్యను వదిలిపెట్టేస్తే నాకు గౌరవం. ప్రతి గురువు కూడా మేమందరం దేవుణ్ణి మోయాలి. రాజేష్ చెప్పాడు, జీవా ఫాదర్ నన్ను సెమినరీకి పంపించారు. జీవా ఫాదర్ గురించి నేను 3 మాటలు చెప్పాలనుకున్నా. ఈజ్ ఎ జాయ్ఫుల్ ప్రీస్ట్, సంతోషం అనేవాడు. మమ్మల్ని ఎప్పుడైనా ఎవరు వాక్యం చెప్పడానికి పిలిచినా వెళ్ళమనేవాడు. రెండోది, సేవ ఎక్కువ చేశాడు. కరోనా టైంలో చాలా మందికి వస్తువులు పంపిస్తూ అందరికి పంచుతూ ఉన్నాడు. మూడోది, సేవలోనే చచ్చిపోయాడు. ఆయన చనిపోయాడు, పరలోక భాగ్యాన్ని వెళ్ళాడు. గుడ్ ఫ్రైడే రోజున సిలువ మోసాడు. ఆ వీడియోస్ చూస్తుంటే నాకు కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. సో మా కుటుంబంలో ఆయన మొదటి గురువు, మేమందరం ఆయనకి రుణపడి ఉన్నాం. దేవుడు ఫాదర్కి పరలోక భాగ్యం దయచేయాలని, రాజేష్ ఫాదర్ గారి తండ్రి మరి శౌరి గారికి కూడా పరలోక భాగ్యం దయచేయాలని, ఈ గురువులందరికీ ప్రభు నూతన శక్తి బలాన్ని ఇవ్వాలని, మన సంఘాన్ని మన విచారకర్తలు బహుగా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.